క్వాలిటీ అనే పేర్లోనే క్వాలిటీ ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, రైట్? దట్ క్వాలిటీ తట్లో చేయాల్సింది ఏంటంటే చేస్తుంది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ దగ్గర మనకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారా పిల్లలకి ప్లేస్మెంట్స్ వెళ్ళడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది మేడం. బట్ ఈ UI UX కోర్స్ ఏంటి సార్, ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? రెగ్యులర్గా డైలీ మనం వాడేటటువంటి అమెజాన్ కానీ ఫోన్పే, తర్వాత గూగుల్ పే, తర్వాత వాట్సాప్ ఇలాంటి యాప్స్ మనం చూస్తున్నాం కదా, వాటన్నిటిని డిజైన్ చేసేది UI UX డిజైనర్ మాత్రమే చేయగలడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం చూస్తారు? దీంట్లో ఏంటంటే డిగ్రీ చేస్తేనే UX నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు, బీటెక్ చేస్తేనే కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. క్రియేటివిటీ మైండ్ సెట్ ఉంటే చాలు. సో స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎంటైర్ గా? బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీకు బేసిక్ నుంచి నేర్పిస్తాం క్వాలిటీ థాట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సార్ నాకు ఐడియా లేదు, స్క్రాచ్ నుంచి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. ఏం లేదు, బేసిక్ ఐడియా ఉండి డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. మన మొబైల్ ఫోన్లో రెగ్యులర్గా యూస్ చేసే యాప్స్ అన్ని డిజైన్ చేయబడతాయి, దట్ ఈస్ UI అండ్ UX కదా. సో వీటి డిజైనింగ్ ఎలా ఉంటుంది, అసలు ఇంతకీ ఈ సబ్జెక్ట్ ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ కోర్స్ గురించి మాట్లాడుకున్నా ఈ మధ్య మార్కెట్లో అమీర్పేట్లో క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడ బాగుంది, స్టూడెంట్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు అని విన్నాము. అంటే నిజంగానే అంత వర్దీ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్, ఆ గైడెన్స్ ఎలా ఉంటుంది అన్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు ఫ్యాకల్టీ సనీ గారు. సో UI UX డిజైనర్ అనమాట. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో ఇందాక మెన్షన్ చేసినట్టుగా మార్కెట్లో ఏ కోర్స్ గురించి అడిగినా నేను చాలా మందిని అనుకున్నాను, స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత వస్తున్నారు, క్వాలిటీ థాట్లో జాయిన్ అవుతున్నారు. సరే, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీస్గా బయటకు వస్తున్నారు, ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, వెల్ అండ్ గుడ్. బట్ నిజంగానే అంత వర్దీగా ఇన్స్టిట్యూట్ అనేది ఒక డౌట్. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ థాట్ అనే పేర్లోనే క్వాలిటీ ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, రైట్? దట్టు క్వాలిటీ థాట్స్లో ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ మీద క్యాజువల్గా అంటే 1 అవర్ అట్లా క్లాస్ చెప్పి వదిలేయడం కాకుండా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నాం. మేము మెయిన్గా క్వాలిటీ థాట్లో చేయాల్సింది ఏంటంటే చేస్తుంది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ దగ్గర మనకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారా పిల్లలకి ప్లేస్మెంట్స్ వెళ్ళడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది మనకు. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫోకస్ చేయడము, ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. UI UXలో ప్లేస్మెంట్ రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్. ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తుంది. దానికి క్వాలిటీ అనేది ఎప్పటికీ సపోర్టివ్గా ఉంది మనకు. ఓకే, బట్ ఈ UI UX కోర్స్ ఏంటి సార్, ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకు UI UX గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్గా డైలీ మనం వాడేటటువంటి అమెజాన్ కానీ ఫోన్పే, తర్వాత గూగుల్ పే, తర్వాత వాట్సాప్ ఇలాంటి యాప్స్ మనం చూస్తున్నాం కదా, వాటన్నిటిని డిజైన్ చేసేది UI UX డిజైనర్ మాత్రమే చేయగలడు. అంటే ఇక్కడ గ్రాఫిక్ ఆల్సో బేసిక్ రిలేటెడ్ టు ద డిజైనింగ్ పార్ట్, బట్ UI UX అనేది ప్రొఫెషనల్గా IT కిందకి వస్తుంది మనకు. దీంట్లో మీరు వాడే యాప్స్తో పాటుగా మనం చూసేటటువంటి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తర్వాత ఓలా, ఊబర్ ఇలాంటి యాప్స్ అండ్ వెబ్సైట్స్, తర్వాత OLX కానీ మన OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్, తర్వాత బుక్ మై షో, ఇవన్నీ ఇలాంటి వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మనము యాజ్ అ UX డిజైనర్గా మనం దీన్ని చేయొచ్చు. దట్టు స్పెషల్ ఏంటి తెలుసా, దీంట్లో జీరో కోడింగ్, అసలు కోడింగ్తో సంబంధం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా విజువల్ డిజైన్ మీద బేస్ అయి ఉంటుంది. విజువల్ డిజైన్ తర్వాత యూజర్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు, ఇది అనమాట. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే కెరియర్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం చూస్తారు? ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతారు, కొంతమంది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు జాయిన్ అవుతారు, కొంతమంది బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయి, సో వాళ్ళు కూడా చేయొచ్చా? సో ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ డిజైనింగ్ అంటేనే క్రియేటివిటీ. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. బికాస్ క్రియేటివిటీ అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. దీంట్లో ఏంటంటే డిగ్రీ చేస్తేనే UX నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు, బీటెక్ చేస్తేనే కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. క్రియేటివిటీ మైండ్ సెట్ ఉంటే చాలు. బట్ కంపెనీ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని చెప్తే కనుక స్టార్టప్ కంపెనీస్లో మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. బ్యాక్లాగ్స్ ఉన్న నో ప్రాబ్లం. బికాస్ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ జనరేషన్లో డిగ్రీ చేస్తూ కూడా 25,000 to 30,000 సంపాదించే పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు బ్యాక్లాగ్స్ టైంలో ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. అండ్ కంపెనీస్ కూడా ఏం చూస్తున్నాయంటే స్కిల్ సెట్ చూస్తున్నాయండి. క్వాలిఫికేషన్కి మించి స్కిల్ సెట్ను అది స్టార్ట్అప్ కంపెనీస్. ఎస్, సర్టిఫికేట్ ఏముందండి, సంపాదించిన తర్వాత తీసుకొచ్చి బీరోలో ఉంటుంది. స్కిల్ సెట్ అనేది మనతో ఉంటుంది. అది మెయిన్గా దీంట్లో బ్యాక్లాగ్స్ ఉన్న నో ప్రాబ్లం. బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా చేయొచ్చు. అరే MBA మార్కెటింగ్ వాళ్ళు కూడా అది వదిలేసి డిజైనింగ్ నేర్చుకొని మంత్లీ 30,000 వరకు సంపాదించుకుంటున్నారు. ఎస్, బట్ MNCకి వచ్చేసరికి మాత్రం కంపల్సరీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ. ఓకే, అయితే ఇప్పుడు మీ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా క్వాలిటీ థాట్లో సనీ సార్ అంటే UI UX టీచ్ చేస్తారు. ఓకే, బాగుంది. స్టూడెంట్స్ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు వాళ్ళు మీ పట్ల. అయితే
మీరు తెలుగులో టీచ్ చేస్తారు అనేది కూడా విన్నాము. Yeah. అంటే తెలుగులో టీచ్ చేస్తే అంటే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తుంది, కమ్యూనికేషన్ అంతా డిఫరెంట్ కదా. Yes. సో మీరు తెలుగులో టీచ్ చేస్తే ఎట్లా మళ్ళీ? యా, ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్గా తెలుగుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరికీ తెలుగు అనేది ఈజీగా అర్థమవుతుంది. దట్టు బట్ ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం తెలుగులో ఎవరు ఇంటర్వ్యూ చేయరు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే తెలుగులో సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఎవరికైనా తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే మనం ఆల్టర్నేట్గా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా టీచ్ చేస్తున్నాం. దట్టు కమ్యూనికేషన్ కోసము క్వాలిటీ థాట్లో స్పెషల్గా కమ్యూనికేషన్ క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒక 1.5 అవర్ క్లాస్ ఉంటుంది, మన సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత కమ్యూనికేషన్ రిలేటెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. నిజమా? అంటే ఓన్లీ కోర్స్ అదే సబ్జెక్ట్ కోడింగ్ ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కానీ నిజంగా కమ్యూనికేషన్కి అంత స్కోప్ ఉంటుందా? యా, బికాజ్ ఎందుకంటే మనం నేర్చుకున్న సబ్జెక్టు ఇన్స్టిట్యూట్లో వేరు, లైవ్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో హెచ్ఆర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనికేషన్ మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. అందుకోసమే సబ్జెక్ట్ అనేది తెలుగులో చెప్తున్నాము, తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ సపరేట్ క్లాసెస్, ద మోకప్ ఇంటర్వ్యూస్ మనం కండక్ట్ చేస్తున్నాము క్వాలిటీ థాట్లో, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. బికాస్ ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దాంట్లో ఫస్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చున్నది ఇద్దరే, ఒకరు డెవలపర్ అండ్ ఒకరు డిజైనర్. వీళ్ళిద్దరిని బేస్ చేసుకునే కంపెనీ అనేది ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటుంది. సో మెయిన్గా ప్రాజెక్టులు ఫస్ట్ బేస్ అయ్యేది డిజైనర్ పైన. ఓకే, మీరు చెప్తున్నాను నాకు కమ్యూనికేషన్ పార్ట్ అనేది బాగా నచ్చింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సరే స్కిల్స్ డెఫినెట్లీ ఉండాలి, కానీ కమ్యూనికేషన్ లేకపోతే మళ్ళీ అది ఎందుకు పనికిరాదు, అది చాలా కష్టం. కానీ కమ్యూనికేషన్కి మీరు నిజంగా అంత ఇస్తున్నారా అనేది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే కోర్సు, జాబ్, ప్లేస్మెంట్స్ వీటి గురించి ఆలోచిస్తారు కానీ ఎవరు వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కాదు ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది. దాన్ని నిజంగా అంత మీరు ఎక్కువగా చూస్తారా దాన్ని? ఇప్పుడు దీనికి నేను ఆన్సర్ చెప్తే చూడండి, మీరు అన్నారు కదా, మీరే అన్నారు సార్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఓకే కదా, కమ్యూనికేషన్కి మీరు అంతా 100% నేర్పిస్తారంటే వితౌట్ కమ్యూనికేషన్ అసలు ప్లేస్మెంట్సే రావు. ఇక్కడ మీరు ప్లేస్మెంట్ చూసి చెప్పొచ్చు, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయంటే ఏంటి, వాళ్ళు కమ్యూనికేషన్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యారు కాబట్టి కదా ప్లేస్మెంట్స్కి సెలెక్ట్ అయ్యారు. సో దాన్ని బట్టే మీకు అర్థమైపోవచ్చు కమ్యూనికేషన్ మీద 100% క్లాసెస్ ఉంటాయి, దానికి స్టూడెంట్స్ సపోర్ట్ చేసి కూర్చోవాలి. అంటే యాజ్ ఆఫ్ నో క్వాలిటీ థాట్లో మేము ఏంటంటే పిల్లలకి ఫోకస్ చేస్తాం, వినడం వినకపోవడం అనేది పిల్లల దగ్గర కూడా ఉంటుంది. ఇక్కడ 2 సినారీలు ఉంటాయి, చెప్పడం మా బాధ్యత, నేర్చుకోవడం మీ బాధ్యత. మీరు కూడా టైం స్పెండ్ చేస్తే ఇట్స్ గుడ్ అవుట్పుట్. అలా ఇప్పుడు నాకు దీనికి సంబంధించి కోర్స్ గురించి ఏం తెలీదు, నిల్ నాలెడ్జ్. నేను వచ్చి కోర్స్ చేద్దామని అనుకుంటున్నాను, UI UX దాంట్లో ఫ్యూచర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎంటైర్ గా? డన్. ఇక్కడ ఏంటంటే నీకు డిజైనింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీకు బేసిక్ నుంచి నేర్పిస్తాం క్వాలిటీ థాట్లో ఫ్రమ్ ద స్క్రాచ్. సార్ నాకు ఐడియా లేదు, బట్ మా రిలేటివ్స్ ఎవరు నాకు జస్ట్ గైడెన్స్ ఇచ్చారు, ఏమనంటే డిజైనింగ్ నేర్చుకో, ఎందుకంటే UX ప్రజెంట్ టాప్ ట్రెండింగ్లో ఉంది, దట్టు కోడింగ్ కూడా ఉండదు, కొంచెం ఈజీ అంట, నేర్చుకుంటే శాలరీలు బాగుంటాయి. ఎవరో చెప్పడం ద్వారా కూడా చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు, ఏమనంటే సార్ మరి మాకు మా బాబాయ్ సజెస్ట్ చేశాడు డిజైనింగ్ బాగుంటుందంట అని. వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము, ఏం లేదు, బేసిక్ ఐడియా ఉండి డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మేమేంటంటే సో ఇప్పుడు స్క్రాచ్ నుంచి అంటే ఎలా చెప్పాలంటే, మనము ఇంటర్మీడియట్ రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా, 10th క్లాస్ పాస్ కావాలి. 10th క్లాస్ రావాలంటే ఫస్ట్ 5th క్లాస్ పాస్ కావాలి. 5th క్లాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, స్టార్టింగ్. సో మేమేం చేస్తామంటే 0 నుంచి హీరో లాగా ఫ్రమ్ ద బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. నీకు బేసిక్ ఐడియా ఉన్నా పర్లేదు, సార్ నాకు బేసిక్స్ కూడా రావన్నా పర్లేదు, బట్ ఇక్కడ ఏమవుతుంది బేసిక్స్ రానప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్. ఈజీగా నేర్చుకో. మీరు అన్న దాంట్లో సాలరీస్ గురించి మాట్లాడితే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరికి మాట్లాడడానికి, వినడానికి. సో 8 lakhs 10 lakhs ఈ రేంజెస్ లో ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి అనేసి విన్నాను, ఇది ఎంతవరకు నిజం? నిజాలు మాట్లాడుకుందాం ఈరోజు. నిజం ఏంటంటే 8 lakhs 10 lakhs 15 lakhs ఇదంతా కాదు. ఫ్రెషర్గా నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు స్టార్టప్ కంపెనీస్ తీసుకుంటే నీ స్కిల్ను బేస్ చేసుకొని మీకు అప్రాక్సిమేట్ శాలరీ 20,000 వరకు రావచ్చు. ఇది నిజం. బయట టాపిక్ ఎలా ఉందంటే ఖచ్చితంగా UX డిజైనర్ మీరు నేర్చుకుంటే 45,000 to 50,000 ఉంటుంది ఫ్రెషర్. కాదండి, మినిమం. బికాస్ మీరే ఆలోచించండి, ఒక కంపెనీ నువ్వు ట్రైనింగ్ చేసి ఫ్రెషర్గా బయటకు వచ్చిన తర్వాత 35,000 to 40,000 ఇవ్వాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ అట్ రైట్. జస్ట్ నీకు బేసిక్స్ తెలుసు, అంటే ప్రాజెక్ట్ చేసేంత క్యాపబిలిటీస్ ఉండవు కదా, బట్ నువ్వు ఇంటర్న్షిప్ చేస్తే మాత్రం నీకు ఒక ఛాన్స్ ఉంటుంది, 30 వరకు కూడా నువ్వు రిటర్న్ అవ్వచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, UI UX ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ కోర్స్
క్వాలిటీ థాట్లో చేస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కంపెనీతో టైప్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి సో ఫ్యూచర్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కోర్స్ చేయాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అందిస్తారు. ఇంకా లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.